స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసవ నరసింహంలో ఆరోగ్య శాస్త్రం నిర్వహించుకుంటున్నాం. ఇది 1370వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం. సమరం గోపరాజు అనే అకౌంట్లో ఇది లైవ్లో మేము చూసాను. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరు కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మన యూట్యూబ్ ఛానల్ సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో సమరం హెల్త్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని 1-2 రోజుల్లో పోస్ట్ చేస్తాము, మీరందరూ చూడవచ్చు. ఈ రోజున ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ జి దేవి మానస గారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మనల్ని ఎడ్యుకేట్ చేయబోతున్నారు. ఓరల్ క్యాన్సర్. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది చాలా నెగ్లెక్ట్ చేయబడేది కూడా, దానికి తెచ్చిపెట్టుకుంది కూడా చాలామందికి. మనం మా ఒక పూర్వకాలం, మరి ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి కానీ పూర్వకాలం మొత్తం క్యాన్సర్లు అన్నీ తీసుకుంటే 30-40% ఓరల్ క్యాన్సరే. మొత్తం క్యాన్సర్ కేసు అన్నీ తీసుకుంటే దాంట్లో 30-40% ఓరల్ క్యాన్సర్ అనేవారు. అంత ఎక్కువగా ఉంటుంది అని. దానికి కారణం ఏంటి? చాలా ఎక్కువ మంది మగవాళ్ళు అయితే స్మోక్ చేయడం, గుట్కాలు, ఖైనీలు నమలడం, ఇవన్నీ ప్రధాన కారణం. అలాగే అడ్డపగ శ్రీకాకుళంలో అయితే అక్కడ లేడీస్ కూడా ఆ మండే వైపు నోట్లో పెట్టుకుని ఆ పొగ పీల్చడం ఉంటుంది అనమాట. ఇన్ని రకాల కారణాల వల్ల నోట్లో క్యాన్సర్ వస్తుంది. అలాగే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ అంతేత చాలా వరకు దిస్ ఇస్ ప్రివెంటబుల్. మనం ఒక అవగాహన ఉన్నట్లయితే ప్రివెంటబుల్ క్యాన్సర్ చాలా నోటి క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చు. అవగాహన రాహిత్యం వల్లే ఈ అనర్థాలను తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది. మరి అటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద ఈరోజు డాక్టర్ జి దేవి మానస గారు మనకి విషయాలు తెలియజేస్తున్నారు. ఓవర్ టు డాక్టర్ జి దేవి మానస గారు, మీరు మాట్లాడుతూ కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటి నుండో డాక్టర్ సమరం గారిని కలవాలని ఉండేది, కానీ ఈరోజు ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చుని స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు నేను నోటి క్యాన్సర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దేవి మానస ఫ్రమ్ ఆహా డెంటల్ కేర్, బెన్ సర్కిల్, విజయవాడ. ఈరోజు మనలో చాలామందికి చాలా కామన్గా నోట్లో పుండ్లు రావడం, లేదంటే నోరు మండడం, లేకపోతే నాలుగు పైన తెల్లటి మచ్చలు రావడం చూస్తుంటాం. కానీ అవి ఏదైనా విటమిన్ లోపం వల్ల, లేదంటే వేడి చేయడం వల్ల అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ప్రతి పుండు సాధారణమైనది కాదు, అలాగే ప్రతి పుండు ప్రమాదకరమైనది కాదు. కేవలం అవగాహన లోపం వల్లే మనకి ఈ అనర్థాలన్నీ చోటు చేసుకుంటాయి. ఈ కార్యక్రమం ముగిసేలోపు మనకి 3 విషయాలు అయితే క్లియర్గా అర్థమవుతాయి. సాధారణమైన పుండు ఎలా ఉంటుంది, ప్రమాదకరమైన పుండు ఎలా ఉంటుంది, ఏ టైంలో మనం డాక్టర్ని లేదంటే డెంటిస్ట్ని విజిట్ చేయాలి. సో మౌత్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ అంటాం. అంటే మన శరీరంలో జరిగే చాలా అనర్థాలకు లేదంటే చాలా రోగాలకి నోరు ఒక అద్దం లాంటిది. అంటే ప్రతి 6 నెలలకి డెంటిస్ట్ని విజిట్ చేయడం వల్ల మన నోటిలో పళ్ళు మాత్రమే కాకుండా డెంటిస్ట్ నోటి చుట్టూ ఉన్న అనేక భాగాలను కూడా పరిశీలించి చూస్తారు. అంటే నాలుక కానీ, బుగ్గ లోపలి భాగము, అంగిట భాగము, ఇలాంటి మిగతా పరిసరాలన్నీ కూడా చూడడం వల్ల క్యాన్సర్ని, ఓరల్ క్యాన్సర్ లాంటిది చాలా మొట్టమొదటి స్టేజ్లోనే మనం అవగాహన చెంది పరిశీలించి తెలుసుకుంటాము. సో మన దేశంలో కనిపించే చాలా ఎక్కువ క్యాన్సర్లో నోటి క్యాన్సర్ కూడా చాలా అధికంగా చూస్తుంటాం. ప్రతి ఏడాది ఈ క్యాన్సర్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే దీనిలో ఒక మంచి విషయం కూడా ఉంది. ఇదేంటంటే మనం చాలా ఎర్లీ స్టేజెస్, అంటే మొదటి స్టేజ్లోనే, ఇనీషియల్ స్టేజెస్లోనే దీన్ని మనం తెలుసుకోవచ్చు. మొదటి స్టేజ్లోనే, ప్రారంభ దశలోనే దీన్ని తెలుసుకోవడం వల్ల చికిత్స చాలా సులభం అవుతుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది, అండ్ పేషెంట్ కూడా త్వరగా, ఎవరైతే దీని బారిన పడ్డారో వాళ్ళు త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే క్యాన్సర్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది కొన్ని అలవాట్ల వల్ల ప్రతి సంవత్సరాల తరబడి కొన్ని అలవాట్లు కొనసాగిస్తే వాళ్ళలో చూస్తాం. మేజర్గా క్యాన్సర్కి కారణమయ్యే కారణాలు ఏంటి అంటే
కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అయినా సన్ ఎక్స్పోజ్ అయ్యే వరకు లిప్ క్యాన్సర్ రావచ్చు. అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ లైక్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా రావచ్చు. డెంటల్ హైజీన్, నోరు శుభ్రంగా ఉంచుకోకపోతే రావచ్చు. అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటే సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల. అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండే. ఎవరికైతే ఈ హ్యాబిట్స్ ఉంటాయి, పొగాకు కానీ గుట్కా కానీ ఈ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. రివర్స్ స్మోకర్స్ అని ఉంటారు, అడ్డపొగ కాల్చేవాళ్ళు, వాళ్ళలో ఈ ఛాన్సెస్ అధికంగా ఉంటాయి అన్నమాట. ఓరల్ అల్సర్, ఫస్ట్ ఓరల్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు నోటి పుండు, నార్మల్ ఓరల్ అల్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. నోట్లో ఉన్న చర్మం చిట్లి అది ఒక గాయం ఏర్పడితే దాన్ని నోటి పుండు లేదా అల్సర్ అని అంటాం. అయితే ప్రతి పుండు సాధారణం కాదు, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే విటమిన్ లోపాలు ఉన్నా, ఏమన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, రోగ నిరోధక శక్తి క్షీణించడం వల్ల కానీ ఇలాంటి నోటిపుండ్లు వస్తుంటాయి. ఇవి జనరల్గా మనకి వారం రోజుల్లో తగ్గిపోతాయి, నొప్పిగా కూడా ఉంటాయి ఇవి. కానీ వారం రోజులు 2 వారాలు అయినా కూడా ఇది తగ్గకపోతే దాన్ని మనం వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. జనరల్గా ఎందుకు వస్తుందంటే ఈ అల్సర్, మౌత్ అల్సర్ కామన్గా వచ్చేది మనకి ఏదైనా పదునైన పన్ను అదే పనిగా గుచ్చుకొని అక్కడ గాయం చేయవచ్చు. లేదంటే ఎసిడిక్ ఫుడ్స్ కానీ, లైమ్ కానీ అలాగా ఏమైనా ఎసిడిక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇరిటేట్ అయ్యి అల్సర్ రావచ్చు. డెంటల్ బ్రేసెస్ అంటే పళ్ళు నొక్కడానికి వేసుకునే క్లిప్లు అక్కడ గాయం చేయడం వల్ల కూడా పుండు ఏర్పడవచ్చు. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి మౌత్ అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీనికి ఈ కారణానికి తగిన మందులు వాడినా ఇది వెంటనే తగ్గుతుంది. 2 వారాలు మించినా తగ్గకపోతే దాన్ని తప్పకుండా డెంటిస్ట్కి చూపించుకోవాలి. వెన్ షుడ్ యూ వరీ అంటే ప్రతి పుండు ప్రమాదకరమని కాదు, కానీ అన్ని పుండ్లు సాధారణమైనవి కాదు. ఎప్పుడు మనం వరి అవి వెంటనే డెంటిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేయాలి అంటే ఒక పుండు మోర్ దాన్ 2 వీక్స్ ఉన్నా, అది దాని నుండి రక్తం కారినా, అది కొంచెం పెద్దగా అయినా, దాని చుట్టూ ఉన్న చర్మం గట్టిపడినా, పెయిన్లెస్గా ఉంది. చాలామంది ఏమంటారంటే డాక్టర్ గారు దాని నుండి నొప్పి ఏమీ లేదు కదా అని. నొప్పి లేదు అంటే ఎప్పుడు కూడా ప్రమాదకరం కాదు అని కాదు. ఎందుకంటే క్యాన్సర్ కూడా చాలా ఇనీషియల్ స్టేజెస్, ప్రారంభ దశలో నొప్పి అనేది ఉండదు. అది పెద్దది అయినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓరల్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే ప్రీ అంటే ముందు అని అర్థం. అంటే క్యాన్సర్ కాకముందు కనిపించే లక్షణాలు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం. ఇవి సాధారణంగా తెల్లటి మచ్చల్లా కానీ, నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే పుండు మానకుండా ఉన్న వాటి నుండి వస్తుంటాయి. ఇనీషియల్గా ఈ స్టేజెస్లో మనకి మచ్చలు కనిపించడం, నోరు మండడం మాత్రమే కనిపిస్తాయి. ఈ మన డెంటల్లో అంటే నోటిలో కామన్గా చూసే కొన్ని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ చూద్దాం. ఇది ఓరల్ లుకోప్లేకియా అనమాట. అంటే నోట్లో ఇలా తెల్లటి మచ్చలా కనిపిస్తుంది. దీన్ని జనరల్గా ఏమనుకుంటారంటే పాలు పట్టాయి లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. కాకపోతే ఇది మనం గాజ్తో కానీ మన ఫింగర్తో కానీ రబ్ చేసినా ఇది పోదు, మచ్చ అలాగే గట్టిగా స్కిన్కి అంటుకుని ఉంటుంది. ఇది యూజువల్గా ఎవరిలో ఎక్కువ అనిపిస్తుంది అంటే స్మోకర్స్ అంటే పొగాకు నమిలే వాళ్ళలో ఇది కనిపిస్తుంది. ఇది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. దీనికి లుకోప్లేకియా చికిత్స చేయకపోతే క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ ఎరిథ్రోప్లేకియా అంటే తెల్లటి మచ్చలా కాకుండా ఇలా ఎర్రటి మచ్చకలా కనిపించేదాన్ని ఎరిథ్రోప్లేకియా అంటారు. ఇది లుకోప్లేకియా కన్నా క్యాన్సర్గా మారే ఛాన్సెస్ దీనికి ఇంకా అత్యధికంగా ఉంటాయి. ఇది ఎరిథ్రోప్లేకియా ఉన్న పేషెంట్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి నోరు మండడం, కారం అది తీసుకోలేకుండా ఉండడం జరుగుతుంది. సో దీన్ని కూడా బయాప్సీ చేయించుకుని ఏమైనా క్యాన్సరస్ చేంజెస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా కామన్గా చూసే ప్రీ క్యాన్సరస్ లీజన్ ఇది ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. ఇది బాగా గుట్కా నమిలే వాళ్ళలో ఉంటుంది. అంటే గుట్కా నమలడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఇది బిగినింగ్ స్టేజ్లో వాళ్ళు నోరు అసలు కారం ఏమీ తీసుకోలేరు. తర్వాత నోరు తెరవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. నార్మల్గా మన హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఏమంటే 3 ఫింగర్ల వరకు మనం నోరు ఓపెన్ చేయగలుగుతాం. కానీ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకి నోరు ఎంత గట్టి పడుతుందంటే కనీసం 2 ఫింగర్స్తో కూడా వాళ్ళు మౌత్ ఓపెన్ చేయలేరు. దీనికి చికిత్స అన్నది పూర్తిగా రివర్స్ అవ్వడం చాలా కష్టం. దీనికి ఏకైక చికిత్స గుట్కా నమలడం మానేయడమే. ఓరల్ లైకెన్ ప్లానస్ ఇది రోగ నిరోధక శక్తి క్షీణించిన వాళ్ళలో చూస్తుంటాము. డయాబెటీస్ అలా ఉన్న వాళ్ళు ఓరల్ లైకెన్ ప్లానస్ కనిపిస్తుంది. ఒక లేసీ ప్యాటర్న్ లాగా మన మౌత్లో బుగ్గలో ఇది చూస్తాము. అయితే ఇది కొంతమందికి మంట కలిగించవచ్చు, కొంతమందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. ఇది క్యాన్సరస్గా మారే ఛాన్సెస్ దీనిలో చాలా తక్కువ. కాకపోతే ప్రతి సంవత్సరం
ఒకసారి కానీ సంవత్సరంలో 2 సార్లు కానీ ఇది చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అయిన తర్వాత ఓరల్ క్యాన్సర్. అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే మన నోటిలో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా అలా పెరుగుతూనే ఉంటే దాన్ని ఓరల్ క్యాన్సర్ అంటాం. ఇది ఓరల్ క్యాన్సర్ ఎక్కడెక్కడ కామన్గా చూస్తామంటే పెదవి పైన, ఇలా పెదవి పైన, నాలుకకి అటు ఇటు 2 భాగాల్లోనూ, మన చిగుళ్ళ మీద అండ్ ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ అంటే నాలుక కింద, నోటి కింది భాగంలోనూ చూస్తాము. కామన్ ఓరల్ క్యాన్సర్ కాజెస్. అసలు ఓరల్ క్యాన్సర్ కారణాలు ఏంటి? టొబాకో కన్జంప్షన్, పాన్ కానీ గుట్కా కానీ టొబాకో ఏ రూపంలో తీసుకున్న నమిలిన, సిగరెట్, బీడీ, ఎనీ టైప్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ లీడ్స్ టు ఓరల్ క్యాన్సర్. ఎక్సెసివ్ ఆల్కహాల్ యూజ్, హెచ్పివి ఇన్ఫెక్షన్, సన్ ఎక్స్పోజర్ అంటే చాలామంది ఫార్మర్స్ వాళ్ళు ఎక్కువ ఎండలో పనిచేయడం వల్ల వాళ్ళకి సన్ ఎక్స్పోజర్, యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా పడి లిప్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. క్రానిక్ ఇరిటేషన్ అంటే ఏదైనా పదునైన పన్ను ఉంది, అది పదే గుచ్చుకుంటుంది, మనం అయినా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం, గుచ్చుకుంటుందిలే పుండే కదా అని. కానీ దాన్ని వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే షార్ప్ టూత్ ఉంటే దాన్ని అరగతీయడము, దానికి సరైన క్యాప్ వేసుకోవడం చేస్తే దాన్ని కూడా నివారించవచ్చు. పూర్ ఓరల్ హైజీన్ అంటే ప్రతి 6 నెలలకి మనం డెంటిస్ట్ని విజిట్ చేయడం వల్ల హైజీన్ మెయింటైన్ అవుతుంది. అంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేయడము, అలా మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా దీన్ని నివారించవచ్చు. వార్నింగ్ సైన్స్ అంటే ప్రతి పుండు ప్రమాదకరమేనా అంటే కాదనే చెప్పచ్చు. పుండు ప్రమాదకరము అని మనకు వార్నింగ్ సైన్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే అది 2 వారాలకు మించి ఆ పుండు కనిపించినా, దాని నుండి రక్తం కారినా, దానివల్ల పళ్ళు వదులైనా, ఒక తెల్లటి మచ్చ కానీ ఎర్రటి మచ్చలా కానీ కనిపించిన, దానివల్ల దాని చుట్టుపక్కల ఉన్న నెక్లో లింఫ్ నోడ్స్ వెళ్ళవడం వల్ల నెక్ స్వెల్లింగ్ రావచ్చు, ఈవెన్ మింగుదలకు కూడా కష్టం అవుతుందన్నమాట. హౌ డెంటిస్ట్ డయాగ్నోస్ అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓరల్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ శుభ్రంగా ఓరల్ ఎగ్జామినేషన్, నోరు మొత్తం పరీక్ష చేస్తారు. ఏమన్నా మచ్చలు, తెల్లటి మచ్చ, ఎర్రటి మచ్చలు కానీ, పుండు కానీ, హిస్టరీ, వాళ్ళకి టొబాకో కానీ, ఈ ఆల్కహాల్ యూజ్ కానీ ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయో ప్రతిదీ సరైన హిస్టరీ తీసుకుని ఓరల్ స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి బయాప్సీ చేస్తారు. బయాప్సీ అంటే నోట్లో ఉన్న చిన్న ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపిస్తారు. ట్రీట్మెంట్ అన్నది మన వచ్చే అది ఉన్న స్టేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. అంటే ఎర్లీ స్టేజెస్లో ఉంటే సర్జికల్గా తీయచ్చు, లేదు ఇంకా కొంచెం అది స్టేజ్ పెరిగి సివియారిటీ పెరిగితే రేడియోథెరపీ కానీ కీమియోథెరపీ కానీ చేయాలి. రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ ముందు ఎలా ఉన్నారో వాళ్ళని రీగెయిన్ చేయడానికి, వాళ్ళ స్పీచ్ని కానీ వాళ్ళ మాస్టికేషన్ కానీ రీగెయిన్ చేసేలా రీహాబిలిటేషన్ వరకు ఉంటుంది ట్రీట్మెంట్. ప్రివెన్షన్, దీనిలో చెప్పుకోవాల్సిన ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే నోటి క్యాన్సర్ని మనం పూర్తిగా నివారించవచ్చు. అంటే ఈ రోజు నుండే టొబాకో అలవాటు ఉన్న, సిగరెట్, బీడీ అలవాటు ఉన్న మానుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం మానేయడం, హెల్దీ డైట్, బాగా బలమైన ఆహారం తీసుకోవడం, పోషక ఆహారం తీసుకోవడం, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకుంటూ నోటి ఆరోగ్యం మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి వెళ్తూ, షార్ప్ టీత్ ఏమన్నా ఉంటే, ఏదైనా పదునైన పన్ను ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. సెల్ఫ్ ఓరల్ ఎగ్జామినేషన్, మన నోరుని మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రతి నెలలో ఒకసారి మనం అద్దం ముందు నిలబడి మన నోట్లో ఉన్న వివిధ భాగాలను పరీక్ష చేసుకోవచ్చు. లైక్ టంగ్, నోట్లో మన నాలుకను బయటికి పెట్టి అటు ఇటు 2 వైపులా ఏమన్నా పుండు కానీ ఎర్రటి కానీ తెల్లటి మచ్చలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. బొగ్గని లాగి పట్టుకొని బొగ్గని ఒకసారి తుడుచుకుని చూడాలి. అంటే గాజుతో కానీ కాటన్తో కానీ ఏమన్నా మచ్చలు ఉన్నాయో లేదో కనిపించేలా చూసుకోవాలి. ఫ్లోర్ ఆఫ్ ది మౌత్, నాలుక కింది భాగంను కూడా ఒకసారి పరీక్ష చేసుకుని చూసుకోవచ్చు. పైన అంగిట భాగాన్ని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. పెదవిని బయటికి లాగి చూసుకోవాలి ఏమన్నా మచ్చలు కానీ సంకేతాలు ఏమన్నా ఉన్నాయా. నెక్స్ట్ టాన్సిలర్ ఏరియా, లోపల ఉన్న టాన్సిల్స్ వరకు కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెల్ఫ్ చెక్ చేసుకోవడం వల్ల ప్రారంభ దశలోనే మనం గుర్తించవచ్చు. ఏమన్నా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని కలవాలి. సో ఇది మా క్లినిక్లో వచ్చిన ఓరల్ క్యాన్సర్ కేసు. ఒక 42 year old మ్యాన్, అంటే ఒక 42 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇలాగా అల్సర్ ఉంది బుగ్గలో, కాకపోతే పెయిన్ అన్నది ఏం లేదు. పెయిన్ లేదు కదా అని ఆయన 3 months వరకు దాన్ని నెగ్లెక్ట్ చేశారు.
ఎందుకు? కేవలం పెయిన్ లేకపోవడం వల్ల. కాకపోతే అన్ని క్యాన్సర్లు పెయిన్ ఉండదు, ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్ అనేది అసలు ఉండదు. సో ఫైనల్లీ వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఎర్లీ కన్సల్టేషన్, ఎంత ప్రాథమికంగా మనం కన్సల్టేషన్ చేస్తే డాక్టర్ని అంత త్వరగా మనం దాన్ని నివారించుకోవచ్చు. సో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. అంటే మౌత్ అల్సర్ అన్నది ఆల్వేస్ మన ఒంట్లో వేడి వల్లే వచ్చింది, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ వల్లే వచ్చింది అనుకుంటాం. అన్ని మౌత్ అల్సర్స్కి కారణం అదే కాదు. సో కారణం అంతకు మించి ఏమన్నా ఉండొచ్చు. క్యాన్సర్ అన్నది పెయిన్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ ఎప్పుడు అన్ని స్టేజెస్లోనూ పెయిన్ఫుల్గా ఉండదు. ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్లెస్గానే ఉంటుంది. పెయిన్ లేదు కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఓన్లీ స్మోకర్స్కి మాత్రమే క్యాన్సర్ వస్తుంది అంటారు. స్మోకర్సే కాదు, కాకపోతే కొంతమంది చెప్తారు గుట్కా తింటున్నాను, రోజుకి ఒక గుట్కానే కదా, రోజుకి ఒక సిగరెట్టే కదా అని. క్యాన్సర్కి అసలు సేఫ్ లిమిటే లేదు. సేఫ్ లిమిట్ లేదు కాబట్టి ప్లీజ్ క్విట్ యూజింగ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మనం 3 విషయాలు అయితే క్లియర్గా అర్థమై ఉంటాయి. ప్రతి పుండు సాధారణది కాదు. అలాగే నోటిలో తెల్లటి కానీ ఎర్రటి మచ్చ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించాలి. ఓరల్ హైజీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ అందరి చిరునవ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు చాలా చక్కగా అర్థమయ్యేట్లు, అందరూ అర్థమయ్యేట్లుగా, ఇంకెవరికి డౌట్ ఉండదు, అంత స్వచ్ఛంగా. అందుకని ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ పంపించలేదు, సాధారణ పంపిస్తుంటారు. ఇవాళ ఎవరు క్వశ్చన్స్ పంపించలేదు. సో నైస్ మేడం, వెరీ ఎక్సలెంట్లీ ప్రజెంటెడ్, వెరీ ఎక్సలెంట్లీ. అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్గా ఏమో కన్ఫ్యూజ్ చేయకుండా అన్ని ఇమేజెస్ చూపిస్తూ వండర్ఫుల్ హెల్త్ ఎడ్యుకేషన్, ఏదైతే ఆరోగ్య విద్య అంటున్నామో దాన్ని ఆ విషయంలో చక్కగా బ్రెయిన్ చేశారు. చాలా బాగుంది. మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ధన్యవాదాలు చక్కగా చూసినందుకు. అలాగే ఈ కార్యక్రమం మరి 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్, యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్ అని కూడా చూడండి, దాంట్లో కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు చూడనే కాదు తక్కువ కూడా షేర్ చేయండి. అంతే చెప్తే ఈరోజుతో అందరిలో సెలవు పుచ్చుకున్నాం. నమస్కారం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.